ఇక నిన్నమల ఏం చెప్పుకున్నాం, సర్కారు హాస్టళ్లల్లో బుడపోరగాళ్ళను ఎలుకలు కారుస్తున్నాయి అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా సర్కారు కట్టించిన సక్కదాన బంగుల కుప్పగూలిందట. ఇంకా ఉత్త పుణ్యానికి ఇక చూడు ఏమైందో కథ. అయ్యయ్యో నీ రాశాంగం పాడైపోను కాదా, ఉత్త పుణ్యానికి పోరగాళ్ళు పొటగాళ్ళ ఉచ్చతార్థంగా జీవిపోతున్నాగా నీ అన్యానం పాడువాడా రామచంద్ర. ఎంత కాడికొచ్చినేముల్లా సర్కారు హాస్టళ్ళల్లో సర్కారు బడులల్లో పరిస్థితి. అయ్యో రామ, మేము రామసక్కదనంగా చదువు చెప్తున్నాము, రారో అని దండోర మోగించి చదువు పంతులు చెప్పి ఈ రకంగా తీసుకుపోయి వన్యాలంగా పోరగాళ్ళ పానాలు మింగకాడికి వచ్చిందిలా కథ. ఏం ఉద్దారకం జరిగిందిలా ఇక చూస్తుర్రా. హనుమకొండ జిల్లా పాడువాడ కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్లా అర్ధరాత్రి స్లాబ్ అట కుప్పగూడి పాడు చేసిరట. అబ్బా ఎట్లా అయింది ఏం కథ అంటే ఇంక నిజంగా ఇక మరి అడ్డమైన ముసుర్లు గాలి ద్వారాలు చెడే పడే వింటే ఇంకా మరి ఎప్పుడు కూలునో వార ముసురు లేకనే జర్ర లేట్గా కూలిందడనులా. ఇక పాడైపోను ఆ రాత్రి మరి ఇక పొరగాలు పొటగాలు ఎవరు లేకపోయేసరికి జర పానాలు మిగిలిపోయినాయి. లేకపోతే ఆ స్లాబ్ కూలి ఇక చూస్తుర్రా 16 పచ్చలు అయ్యి బెడ్ల మీద ఎట్లా పడి పాడు చేసినాయో. అబ్బో నీ దండం పెట్టిన ఆయన. జర్ర అయితే పోరగాళ్ళు అద్రగానంగా జీవిస్తున్న కాలంలో ఈ చదువు చల్లకుండా ఇగో ఈ రకంగా ఉందిలా సర్కారు హాస్టళ్ళల్లో సర్కారు బళ్ళల్లో చక్కదనము. ఓ రేవంతం అయ్యా మరి జర చూడయ్యో జర్ర ఓ కనుగట్టు ఇక్కడ మరి ఏం చేస్తావో ఏం కథో కానీ సర్కారు హాస్టళ్ళ మీద సర్కారు బడుల మీద జర్ర ఒక కంట కనిపెట్టి జర చూసుకో సారు, పుణ్యం ఉంటుంది. Padre